విశాఖలోని సాలిగ్రామపురంలో ఉన్న పోర్టు హాస్పిటల్ను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు పరం చేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని యునైటెడ్ పోర్ట్ అండ్ డాక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యదర్శి జగన్ డిమాండ్ చేశారు. జగదంబ దగ్గర ఉన్న సిఐటియు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రి ప్రైవేటీకరణ జరిగితే పోర్ట్ డాక్ కార్మికుల ఉద్యోగుల కుటుంబాలకు వైద్యం అందని ద్రాక్షగా మారుతుందన్నారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా సెప్టెంబర్ 19న నల్ల బ్యాడ్జీలతో నిరసన, 24న ఒకరోజు ధర్నా, అక్టోబర్ 1 నుంచి పోర్టు హాస్పిటల్ వద్ద వేలాది మందితో నిరవధిక దీక్షలకు పిలుపునిచ్చినట్లు ఆయన తెలిపారు. విశాఖపట్నం గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ని పీపీపీకి ఇవ్వడాన్ని నిర్మించుకొని పోర్టు సొంత నిధులతోటే అభివృద్ధి చేయాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పోర్టు వచ్చిన తర్వాత ఈరోజు విశాఖపట్నం అభివృద్ధికి ఉపయోగపడింది. ఈ రోజుకి వేల కోట్ల రూపాయల లాభాల్లో పోర్టు నడుస్తూ ఉంది. లాస్ట్ ఇయర్ కూడా 386 కోట్లు లాభాలు సంపాదించింది. ఈరోజు ప్రభుత్వానికి 176 కోట్ల రూపాయలని పన్నుల రూపంలో కట్టింది. ఆ రకంగా రోజు రోజుకి అభివృద్ధి అవుతూ ప్రభుత్వానికి ఈరోజు మున్సిపాలిటీకి పన్నులు కడుతుంది విశాఖపట్నం పోర్టు. అటువంటి పోర్టులో పనిచేస్తున్న కార్మికులకి వెల్ఫేర్ మెజర్గా ఉన్న పోర్ట్ హాస్పిటల్ ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి చేయడం దుర్మార్గమైంది. ఇప్పటికే 40,000 మందికి ఈరోజు పెన్షనర్స్ కానీ, పోర్టులో పనిచేస్తున్న ఎంప్లాయీస్, ఆఫీసర్స్ కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఈరోజు పోర్ట్ హాస్పిటల్లో ఈరోజు వైద్యాన్ని అందిస్తూ ఉంది. అటువంటి వైద్యం ఈరోజు ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి ఆలోచనని విరమించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు 19వ తారీఖున నిరసన బ్యాడ్జీలు పెట్టాలని చెప్పేసి, 24వ తేదీన ఏఓబి దగ్గర నిరసన ధర్నాని పెట్టాలని చెప్పేసి, అప్పటికీ యాజమాన్యం స్పందించకపోతే అక్టోబర్ 1వ తారీఖు నుంచి హాస్పిటల్ ప్రైవేట్ పరం చెయ్యం అని చెప్పే వరకు రిలే నిరాదీక్షలు చేయాలని చెప్పేసి సిఐటిగా ఇప్పుడు ఉండే పోర్టులో ఉండే 2 యూనియన్లు నిర్ణయం చేశాయి. కాబట్టి ఈ కార్యక్రమంలో పోర్టు కార్మికులు, పెన్షనర్స్, కుటుంబ సభ్యులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని, మోడీ మెడని వంచి మన పోర్టు హాస్పిటల్ రక్షణ కోసం కృషి చేయాలని చెప్పేసి మీ తరపు నుంచి కోరుతున్నాం.